సార్ ముఖ్యంగా డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ చేసినటువంటి సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దాదాపు ఇండియాలో అంటే అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే పార్లమెంట్లోనూ కలిపి, అసెంబ్లీ అండ్ పార్లమెంట్ లో కలిపి మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల విలువలు చూస్తే కనుక ఏపీకి సంబంధించినంత వరకు కూడా మహిళలు టాప్ ప్లేస్ లో ఉన్నట్ట, మహిళా ప్రజాప్రతినిధులు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ అయితే ఒకటి నడుస్తుంది సార్. వీళ్ళు చాలా అంటే అందరినీ తోసి రాజని, వీళ్ళు మాత్రం ఈ మహిళా ప్రజాప్రతినిధులు ఏపీలో వాళ్ళు టాప్ ప్లేస్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ విపరీతమైనటువంటి నిధుల లేమితో, అలాగే ఒక విడిపోయిన తర్వాత అసలు చాలా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. బట్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో వీళ్ళు అంటే మహిళా ప్రజాప్రతినిధులు ఈ స్థాయిలో ఉండడం ఎలా చూడాలి సార్? అంటే డెమోక్రటిక్ సంస్థ ఎప్పుడు కూడా నేరాలు, రాజకీయ నాయకుల ఆస్తులు, వాళ్ళపైన ఉన్న నేర కేసులు, వీటిపైన ఎప్పుడు కూడా వివరాలు ఇస్తుంటుంది. అది గొప్ప ప్రయత్నమే, ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలియదు. అయితే అది వాళ్ళ సొంత సర్వే కాదు. వాళ్ళు ఏంటంటే ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న ఆధారంగా చేసుకొని ఎలక్షన్ అప్పుడు ఈ ఎమ్మెల్యేలు, ఈ పోటీలు చేసే ప్రజాప్రతినిధులు పోటీ చేసిన వాళ్ళు ఆస్తుల్ని వాళ్ళకి ఏమేమి ఉన్నాయి రాస్తారు. ఆస్తులు, అప్పులు, వాటిని సేకరిస్తారు. వాళ్ళు సేకరించి స్క్రూటినైజ్ చేసి వాళ్ళు చెప్పేవన్నీ కరెక్టే, ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఏముందని చెప్పరు. కేవలం ఆయా ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన వాళ్ళు తమ అఫిడియేట్ లో వివరాలు ఇస్తారు కదా, ఆ వివరాలు సేకరించుకొని నేరాలు కానీ ఇట్లా పెద్ద స్టడీ, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు లోక్సభలో 540 మంది ఉంటారు, రాజ్యసభలో 180 మంది దాకా ఉన్నట్టున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు అందరినీ స్టడీ చేయడం, దాంట్లో టాప్ ర్యాంకింగ్ ఎవరు ఎక్కువ తక్కువ చేయడం, ఇవన్నీ పెద్ద రిస్క్. బాగా చేస్తారు వాళ్ళు, వరకు ప్రజలు తెలుస్తాయి. అయితే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది కదా, కానీ మన రాజకీయ నాయకులు మాత్రం బాగున్నారు అంటే అప్పులు ఉన్నది ప్రభుత్వం. అదే సందర్భంలో భారతదేశంలో టాప్ మోస్ట్ పారిశ్రామికవేత్తల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తర్వాత లేదా మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంది కదా, సౌత్ ఇండియా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఉన్నారని ఒక పాయింట్. అయితే మహిళలు రాజకీయాల్లో ఎవరు వస్తున్నారంటే, మహిళలు ఎవరు వస్తున్నారంటే డబ్బున్న వాళ్ళే వస్తున్నారు 90%. డబ్బులు అంటే వ్యాపారస్తులు, 2 కారణాలు ఉన్నాయి. వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం ఎక్కువ కోసం, ఎక్కువ డబ్బులు ఎందుకు కనపడతాయంటే వ్యాపారస్తులు ఆటోమేటిక్ వ్యాపారం ఉంటాయి, వాళ్ళు నిజంగానే లెక్కలు చెప్పుకుంటారు. రెండోది మహిళలు ఉన్నారంటే, మహిళలు ఎవరు వస్తున్నారు, ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పొలిటీషియన్ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 మందికో 30 మందికో మహిళా ఎమ్మెల్యేలు సీట్లు ఇవ్వాలని వైసీపీ, తెలుగుదేశం అనుకునింది అనుకోండి, అనవసరంగా ఎవరో ఒకరిని అడుగుతారు, నీకు లేకపోతున్నాం సార్, అక్కడ మహిళా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు మహిళా అభ్యర్థి అంటే ఏం చేస్తారు, అతను తన భార్యనో తన చెల్లినో తన అక్కనో బ్రాహ్మణో పెడతాడు. అప్పుడు ఆ ఆస్తులు అంతా ఆయన కూడా ఉంటాయి, పైపు చీల కన్నా ఎక్కువ వాళ్ళ పేరుతో ఉంటాయి ఆస్తులు. మహిళా పురుష రాజకీయ నాయకులు బాగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆస్తులని భార్యల పేరుతో పెడతారు, లేదా పిల్లలు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు అఫిడేట్ ఇవ్వాలి కదా, వాళ్ళ పేరుతో తక్కువ ఉంటాయి కాబట్టి భార్యల పేరుతో పెడతారు. కాబట్టి వాళ్ళందరూ రాజకీయాలకు వచ్చి వాళ్ళందరూ లెక్కలు చూపిస్తారు అంతే. కాబట్టి లెక్కలు రావడం సహజం, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం. ఒకవేళ మహిళలు ప్రోత్సహించదలుచుకుంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పొలిటీషియన్ భార్యే ఉంటుంది, లేకపోతే భర్త, లేకపోతే అమ్మో చెల్లో అక్కో ఉంటుంది. కాబట్టి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళన్నీ కనపడతాయి. రెండోది ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉండొచ్చు కానీ, బట్ రాజకీయ నాయకులు ఏం అప్పుల్లో లేరు. రాజకీయ నాయకులందరూ ప్రతి ఏటా రాజకీయ నాయకుడు ఈసారి 10 కోట్లు ఈసారి పెడితే వచ్చే సంవత్సరం 15 కోట్లు పెడుతున్నాడు. అంటే నిజంగా రాజకీయ నాయకులు అప్పుల్లో ఉంటే పెట్టే ఖర్చు తగ్గాలి కదా, పెరుగుతుంది అనూహ్యంగా. రెండోది మీకు చూస్తే సౌత్ ఇండియాలోనే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు ఎలక్షన్స్ లో. అవునండి, భారతదేశంలో హైయెస్ట్ డబ్బులు ఎలక్షన్ లో ఖర్చు పెట్టే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మరి హైయెస్ట్ డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే హైయెస్ట్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా పెడతారు. కాబట్టి సహజంగా ఉంటాయి. ఈ 2-3 కారణాలు ఇచ్చే మహిళలు కూడా టాప్ ప్లేస్ ఉండొచ్చు సార్. అండ్ ఈ 513 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 143 మందిపై కేసులు నమోదై ఉన్నాయట. అది కూడా ఈ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ బయట పెట్టింది. తప్పే ఉంది. ఇప్పుడు మహిళా రాజకీయ నాయకుడు కేసుల్లో ఉంటారు కదా, అంటే కేసు అంటే పోయి డైరెక్ట్ గా వాళ్ళే కొట్టడం కాదు కదా, ఫైనాన్స్ రిలేటెడ్ కేసులు, లేకపోతే ఇతర వ్యక్తిగత వ్యవహారాల కేసులు, లేదా పోరాటాలు చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు,
మహిళా ఎమ్మెల్యేల పైన అందరిపైన పెడతారు కదా, మహిళా లీడర్ల పైన పెడుతుంటారు. కాబట్టి కేసులు ఉండడం కూడా ఆశ్చర్యపోనక్క అవసరం లేదు. దీనిలో రాజకీయ కేసులు ఉండొచ్చు, ఆర్థిక పరమైన కేసులు ఉండొచ్చు, కానీ అన్నింటిలో ఉంటాయి. మహిళలు కూడా అందుకు మినహాయింపే. రాజకీయాల్లో వచ్చి రంగంలో దిగిన తర్వాత ప్రత్యర్థులు, గొడవలు అన్ని ఉంటాయి. కాబట్టి 90% రాజకీయ పరమైన ఉంటాయి, 10% వ్యక్తిగత లోపతాపాలు బట్టి కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.